బ్రేకింగ్ న్యూస్. నీళ్ల పంచాయతీతో సెంటిమెంట్ రాజేయాలన్న బీఆర్ఎస్ వ్యూహం బ్యాక్ ఫైర్ అయిందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. అసెంబ్లీలో కాకుండా బీఆర్ఎస్ భవన్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హరీష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. బీఆర్ఎస్ భవన్ లో ఇచ్చిన ప్రెజెంటేషన్ ఏదో అసెంబ్లీ వేదికగా ఇవ్వచ్చు కదా అని మండిపడ్డారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యాంల నీళ్లు తాకి పెరిగారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సెటైర్లు వేశారు జగ్గారెడ్డి. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడరు, నిన్న పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నారు. ఇది అవసరం మనకి. ఇది ఇక ఎట్లా ఈయన ఇప్పుడు హరీష్ రావుకు ఒకటి అసలు నేను తప్పు కూడా అన్నా. అసలు ఈ రాష్ట్రంలో ఆయన ప్రజెంటేషన్ ఎట్లా అంటే ఎవరో చూస్తే ఏమనుకోవాలంటే అసలు అతనికి ఉన్నంత తెలివి ఈ గడ్డ మీద ప్రాజెక్టుల మీద ఇవ్వనికి లేదు అన్నంత ఫీలింగ్ చూపించిండే ఆయన. నాకు టీవీలో నాకు అదే కనబడుతుంది. ఆ లెక్కల్లో అర్థమైతే లేదు. అరికి అన్న అది లెక్కలు అర్థమైతే లేదు. అది ఇది ఏంది అమ్మ ఒక్కటి అర్థమైతే లేదు. అవి నీకు అర్థం కావన్నా అర్థమయ్యే లెక్కలే హరీష్ రావు చెప్తాడు, అర్థమయ్యే లెక్కలే నువ్వు వచ్చి చెప్పరాదని అన్నాడు హరి. నాకు ఇక అందుకే ఇవన్నీ అడిగిన. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెచ్చిన మంజిరా డ్యాము నీళ్లు, సింగూరు డ్యాము నీళ్లు తాగి పెద్దగయ్యి ఈరోజు ముఖ్యమంత్రులైన చరిత్ర మీద అది మర్చిపోయిర్రు. మరవకండి, పద్ధతి కాదు అని చెప్తున్నా. నదీ జలాల వివాదాలు విమర్శలకు హరీష్ రావు ఇచ్చిన పీపీటీపై కౌంటర్స్ వేశారు కవిత. అసెంబ్లీలో మాట్లాడకుండా వచ్చేసి ఇప్పుడు ప్రెజెంటేషన్లు ఇవ్వడం అంటే ప్రజలను మభ్యపెట్టడమే అన్నారామె. తెలంగాణకు 3% నీటి వాటా తగ్గించే ఒప్పందానికి సంతకం చేసింది మీరు కాదా అంటూ హరీష్ రావును సూటుగా ప్రశ్నించారు కవిత. నేను అలిగేషన్ చేస్తా ఉన్నా, కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది. ఎక్కడైతే స్టార్టింగ్ లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే, దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడంతో 1400 కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది. దాంతో నష్టం ఏమైంది? ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గింది, ఇంకోటి శ్రీశైలం డ్యామ్ లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ 30 మీటర్ల ఎత్తుకు పెరిగింది. అంటే నిండుంటేనే తప్ప తీసుకోవడానికి ఉండదు, కింద లెవెల్లో తీసుకోవడానికి లేదు, అట్లా నష్టం. ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం. మూడవది అండర్ గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం 3 మోటార్లతోనే పనిచేస్తుంది. మొత్తం 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో 3 మోటార్లతోనే కల్వకుర్తి పనిచేస్తే ఇరిగేషన్ మంత్రిగా ఆయన 5 ఏళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటి వరకు. సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టుకుంటారో ఏం పెట్టుకోరు. కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశం వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీసులో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, నీళ్ల పంచాయతీకి సంబంధించి అటు హరీష్ రావు అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన క్రమంలో తీవ్రంగా కూడా విమర్శలు వస్తున్నాయి. అటు కల్వకుంట్ల కవిత కావచ్చు, జగ్గారెడ్డి నుంచి కూడా సెటైర్లు వస్తున్న పరిస్థితి. ఇదేదో అటు అసెంబ్లీలో ఇచ్చుంటే బాగుండేది కదా అంటూ కూడా వాడు విమర్శిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి విజయ్? ఎగ్జాక్ట్లీ గతంలో కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే మనకు కనిపిస్తా ఉన్నాయో గతంతో పోలిస్తే కాస్త హీట్ ఎక్కాయనే చెప్పాలి. అయితే చాలా రోజుల తర్వాత ఇది ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నీళ్ల పంచాయతీతోని ప్రజల్లోకి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన చేసి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. సో ఆ నీళ్ల పంచాయతీనే పూర్తిగా ఇటు అసెంబ్లీలో కూడా చర్చకు తీసుకురావాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఆ నీళ్లకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి నదీ జలాల వాటాలపైన కావచ్చు మాట్లాడకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం, ఏకంగా ఈసారి నిర్వహిస్తున్నటువంటి శీతాకాల సమావేశాలు ఈ సెషన్ ని మొత్తం కూడా బాయ్కాట్ చేయడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు అటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నుంచి కూడా తీవ్ర ఎత్తున విమర్శలు అయితే
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే గతంలో హరీష్ రావు ఇరిగేషన్ మినిస్ట్రీకి సంబంధించి పనులు చేసినప్పటికీ కూడా మినిస్టర్ గా ఆయన ఉండి కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగేలా చూశారంటూ కవిత ఆరోపిస్తా ఉన్నారు. మరొక పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క అసెంబ్లీ సెషన్స్ కు తాము తిరిగి వెళ్ళుంటే బాగుండేది అని చెప్పేసి కూడా పునరాలోచించినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో నీటి కేటాయింపుల పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్ రికార్డు ఉంటుంది. ప్లస్ అసెంబ్లీకి సంబంధించినటువంటి సెషన్స్ లో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వీటిని నిశితంగా పరిశీలిస్తారు. కానీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు కేవలం పార్టీ ఆఫీస్ లో మాట్లాడడం వల్ల ఆ పార్టీ నాయకులు శ్రేణులు తప్ప ప్రజల్లోకి వెళ్లేటువంటి అవకాశం లేదంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు. మరొక పక్క తమకు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను కూడా అటు స్పీకర్ ముందు అలాగే అసెంబ్లీలో చర్చించేందుకు మేము అవకాశం కోల్పోయామంటూ బహిరంగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతా ఉన్నారు. సో ఇలాంటిది అంటే తాము తప్పు చేశామా అన్నటువంటి ధోరణిలో మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడితే అందరూ చూసేవాళ్ళు ఈ పీపీటీ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో పార్టీ కార్యాలయంలో కాకుండా అసెంబ్లీలోనే ఇచ్చుంటే ఇంకా బాగుండేది అంటూ కూడా గులాబీ శ్రేణులు మాట్లాడుతా ఉన్నారు. మరొక పక్క ప్రజలకు కూడా బీఆర్ఎస్ కు సంబంధించి అంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నీళ్ల విషయంలో సాధించినటువంటి విజయాలేంటి, అలాగే వెనుకబడినటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా అవగాహన వచ్చి ఉండేదంటూ కూడా ప్రజలకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక పక్క కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం ఏంటి, కేసీఆర్ వచ్చి తాను 25 సంవత్సరాలుగా కూడగట్టుకున్నటువంటి ఈ నీళ్ల విషయానికి సంబంధించినటువంటి ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి అవగాహన ఉందో దాన్ని అంతటి కూడా అసెంబ్లీలో చర్చించుంటే బాగుంటుంది అంటూ స్వయాన కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరొక పక్క ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది, బీఆర్ఎస్ కి ఇంకా కూడా మైనస్ అవుతా ఉంది. ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల నమ్మకం సన్నగిల్లుతోంది అన్నటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉంది. ఎందుకంటే ఏం మాట్లాడినా కూడా అసెంబ్లీ వేదికగా మాట్లాడితే, చట్టసభ వేదికగా మాట్లాడితే అది బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి తమ ప్రతిపక్ష పాత్రను పోషించకుండా కేవలం ఒక రాజకీయ పార్టీ లాగా వ్యవహరించడం అనేది సరికాదంటూ కూడా అటు రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా పార్టీకి సంబంధించి కూడా కొన్ని అంటే హితవులు పలుకుతున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరొక పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తాము తప్పు చేశామేమో, అసలు అసెంబ్లీలోనే ఉండుంటే బాగుండేది, కేవలం 2వ తారీఖున జరిగినటువంటి వాకౌట్ ఏదైతే ఉందో ఆ ఒక్క వాకౌట్ ని తీసుకొని మిగతా సెషన్స్ కి కంటిన్యూ అయ్యుంటే బాగుండేది అన్నటువంటి ఆలోచన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో వచ్చిందనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మిగతా సెషన్స్ కి సంబంధించి అంటే 3వ తారీఖు కావచ్చు, తర్వాత నిన్న ఆదివారం రోజు అసెంబ్లీ లేదు కాబట్టి ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తాము పాల్పంచుకుంటే బాగుండేది, తమ ప్రజలు అంటే తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను మేము అసెంబ్లీ వేదికగా చర్చించేటువంటి అవకాశం మేము కోల్పోయామే అనేటువంటి ఆలోచన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో నెక్స్ట్ టైం అసలు ఈ ఆలోచన ఎవరిది, బాయ్కాట్ చేయాల్సినటువంటి ఆలోచన హరీష్ రావుదా, కేటీఆర్ దా, లేకపోతే అధిష్టానం నుంచే వచ్చిందా అంటూ కూడా కవిత కూడా దుయ్యబట్టినటువంటి మనకు అక్కడ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ అధిష్టానానిదే ఈ ఆలోచన అయితే దీన్ని మించినటువంటి ఇంకొక ఆలోచన అనేది ఉండదు. దీనికి అంటే ఈ ఆలోచన వల్ల పార్టీకి మైనసే తప్ప ప్లస్ ఏమీ లేదంటూ కూడా కవిత అయితే కొన్ని సంచలన ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరొక పక్క హరీష్ రావు కావచ్చు, అటు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, వాళ్ళపైన నాకు ఎలాంటి పర్సనల్ ఎజెండా లేదు, కేవలం వాళ్ళు చేసినటువంటి అక్రమాలనే నేను బయటికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మాట్లాడుతా ఉన్నారు కవిత. మరొక పక్క నిన్న అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి జనంబాట కార్యక్రమంలో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆయన అనుచరులు కూడా పూర్తిగా సూర్యాపేటకు సంబంధించి గుడి బడి అని చెప్పి తేడా లేకుండా ఎక్కడ స్థలం కనిపించినా కూడా కబ్జాలు చేశారు. సో ఇట్లా సూర్యాపేటను కూడా భ్రష్టు పట్టించారంటూ కూడా జగదీశ్వర్ రెడ్డి పైన కూడా కవిత విరుచుకుపడ్డటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం అనేది ఒక తప్పుగానే
ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నట్టుగా కవిత మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తాము మాట్లాడలేకపోయామే, తమ గొంతును మేము చట్టసభలో మేము అసెంబ్లీలో వినిపించలేకపోయామే, తమ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను మేము చెప్పుకోలేకపోయామే అనేటువంటి అసంతృప్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో కూడా కొంత కనిపిస్తున్నట్లుగా అయితే మనకు స్పష్టమవుతోంది ఈ ప్రసూన. దానికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరొక పక్క బీఆర్ఎస్ నుంచి వైదొలిగినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా పెద్ద ఎత్తున పార్టీ మీద అలాగే పార్టీ నాయకత్వం మీద కూడా విమర్శలు అయితే చేస్తా ఉన్నారు ప్రసూన. రైట్ విజయ్, థ్యాంక్ యూ.